చూస్తున్నాం హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మలక్పేటలోని ఒక పార్కులో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అక్కడ తెల్లవారున వాకింగ్ చేసేందుకు వచ్చినటువంటి వాకర్స్ పైన చాలా దారుణంగా విచక్షణితంగా కాల్పులకు తెరలేపారు. దీంట్లో ఒక వ్యక్తి మరణించాడు తెలుస్తోంది. మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని వాకర్స్ పైన కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయింది. గతంలో ఒక పబ్ లో కూడా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురైపోయి అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో జనవరి 16న కూడా కర్ణాటకలో ఏటీఎం రాబరీ చేసినటువంటి కొంతమంది దుండగులు పోలీసు వారిని అదుపులోకి తీసుకునేందుకు పాత బస్తీకి చేరుకోగా పాత బస్తీలో ఒకసారిగా కాల్పులు కలకలం రేగాయి. అంటే సుమారుగా ఈ 5-6 నెలల్లోనే 3-4 సార్లు హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ గన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్ కల్చర్ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో గన్ కల్చర్ ఇంతలా పెరిగిపోతుండడానికి పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్కులో తెల్లవారున జామున వారంతా కూడా వాకింగ్ చేయడానికి వచ్చారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వారంతా కూడా యువకులు అక్కడ చేరుకొని ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. దీంతో అక్కడే ఆ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెరలేపడంతో చందు రాథోడ్ అనేటువంటి ఒక యువకుడు దారుణంగా ఆ కాల్పులకు గురైపోయి స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంతకీ చందు రాథోడే టార్గెట్ గా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి కాల్పులు జరిపాడా, లేదంటే ఒక సైకో కిల్లర్ లా వచ్చాడా? ఇంతకీ టార్గెట్ ఏంటి? అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా పలు కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్ దగ్గరికి పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తోంది. చందు రాథోడ్ వెంటనే హుటాహుట్న ఆయన్ని ఆసుపత్రి తరలించిన ఆలోపే ఆయన స్పాట్లోనే మరణించాడు. కానీ ఇంతకీ ఆ చందు రాథోడ్ ఎవరు? చందు రాథోడ్ పైన ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? లేదా ఫ్రీక్వెంట్ గా సైకో కిల్లర్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి సైకో కిల్లర్ల మాదిరిగానే అక్కడికి ఎవరైనా వచ్చారా? ఇలా ప్రస్తుతానికి అనేక కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని అనుమానిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, ఏంటి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కులో ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసేందుకు వచ్చిన వాకర్స్ పైన ఒక దుండగుడు కాల్పులకు తెరలేపని తెలుస్తోంది. దాంట్లో చందు రాథోడ్ మరణించాడు. టార్గెటెడ్ గానే ఈ దాడి జరిగిందా, లేదనంటే ఒక సైకో కిల్లర్ ఎవరైనా అక్కడికి వచ్చారా? మరొకసారి హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగుతుంది. అదే కాకుండా ఒక వ్యక్తి వాకింగ్ కు వెళ్లిన సమయంలో తెల్లవారుజామున అతని పైన దాడి చేసి అతి దారుణంగా కాల్చి చంపారు. చందు రాథోడ్ అనే వ్యక్తి దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని అతి దారుణంగా షూట్ చేసి చంపారు. కంట్రీ పిస్తోల్ గా గుర్తించారు. ఆ పిస్తోల్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా తెలియాల్సిన విషయం. వెంటనే స్పాట్ లో అతను చనిపోయారు. ఈ ఘటన అంతా కూడా ప్రస్తుతం కలకలం రేగుతుంది. ఒకవైపు 3 రౌండ్ల కాల్పులు లేపిన ఒక గ్యాంగ్ అని కూడా తెలుస్తుంది. హుటాహుటిగా ఒకటేసారి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఫైరింగ్ చేయడం అయితే జరిగింది. అసలు కాల్పులకి కారణం ఏంటి? రాథోడ్ కుటుంబ సభ్యులు కూడా వెంటనే అక్కడ చేరుకున్నారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ 3 రౌండ్ల ఫైరింగ్ చేయడంతో శాలివ్ నగర్ పార్క్ లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మార్నింగ్ అందరు కూడా చిన్న పెద్ద అందరు ముసలి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ గన్ ఫైరింగ్ అనేది కూడా ఒకటేసారిగా జరగడం, దాని తర్వాత ఈ పార్క్ లో చందు రాథోడ్ అనే వ్యక్తి స్పాట్ లో చనిపోవడం. ప్రధానంగా చందు రాథోడ్నే టార్గెట్ చేశారా, లేకపోతే కావాలని పార్క్ ని టార్గెట్ చేశారనేది కూడా తెలియాల్సిన విషయం. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మలక్పేట్ పోలీసులు కూడా మొత్తం మీద కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారని కూడా తెలుస్తుంది. చందు రాథోడ్ అన్న వ్యక్తి అసలు ఎవరు, ఏదైనా ఆస్తి వివాదం ఉందా, లేదంటే ఈ దుండగులు కావాలనే పార్క్ ని టార్గెట్ చేశారనేది కూడా తెలియాల్సిన విషయం. అదే కాకుండా వాకింగ్ చేయడానికి వచ్చిన తోటి వాకర్స్ ఏం చెప్తున్నారు? టార్గెటెడ్ గానే చందు రాథోడ్ టార్గెట్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు, అంటే సైకో కిల్లర్. అంటే గన్ కల్చర్ చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చందు రాథోడ్ ని టార్గెట్ చేస్తూ వచ్చారా, సైకో కిల్లరా? ఏం జరిగి ఉంటుంది? స్థానికుల అభిప్రాయం ఏంటి? స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఈ స్థానికులకు కూడా ఏమాత్రం వివరాలు తెలీదు. షాక్ లో ఉన్న పరిస్థితి. అందరూ కూడా ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటున్నారు. తెల్లవారుజామున ఒకటేసారి
గన్ ఫైరింగ్ సౌండ్ వినిపించడం, దాని తర్వాత చంద్రు రాథోడ్ కింద పడిపోవడం. ఈ ముఠా ఎవరు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూ సీన్స్ కూడా మొత్తం మీద కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు క్లూ సీన్స్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా ఆ జరిగినంత ప్రాంతం కూడా క్రైమ్ ఒఫెన్స్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలంతా కూడా స్థానికున్న వాళ్ళని కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తుంది. స్థానికులకు కూడా ఏమాత్రం అర్థం కాలేదు. ఒకటేసారి గన్ ఫైరింగ్ 3 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే హుటాహుటిగా స్థానికులందరూ కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ ముఠా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం కానీ అతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ జరిగిందా? ఇంతవరకు ఎటువంటి విజువల్స్ అయితే రావడం లేదు. ఎస్ ఒక్కసారి హోల్లో ఉండండి పెట్రిషియా, గెట్ బ్యాక్ టు అగైన్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో వెరీ ఎక్స్క్లూజివ్, వెరీ ఫస్ట్ ఆన్ RTV మలక్పేట్ షాలివార్ నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న వాకర్స్ పైన ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పులో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. అయితే చందు రాథోడ్నే టార్గెటెడ్ గా ఈ కాల్పులకు తెరలేపారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? ఇలా పలు కోణాల్లో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే అక్కడికి చేరుకొని అక్కడ సంఘటనా స్థానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. మీరు చూస్తున్న RTV స్క్రీన్ పైన స్థానికులంతా భయభ్రాంతకు గురయ్యారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. వారంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని పరుగులు తీయడం ప్రారంభించారు. వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. సో ప్రస్తుతానికి చందు రాథోడ్ పైన ఎస్ ఇక్కడ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. భయంతోనే పార్కులో పరుగులు తీసిన తర్వాత సంఘటన స్థానానికి పోలీసులు తెలుసుకొని అక్కడి వారందరూ విచారించిన నేపథ్యంలో టార్గెటెడ్ గానే దాడి జరిగింది. చందు రాథోడ్ పైన టార్గెటెడ్ గానే ఈ దాడి జరిగినట్టుగా అక్కడి స్థానికులు చెప్పారు. భూ వివాదమే కారణమట. పోలీసులు తేల్చేశారు. భూ వివాదం కారణంగానే చందు రాథోడ్ పైన ఒక దుండగుడు గన్ తో ఫైరింగ్ చేసినట్టు తెలుస్తోంది. సో గన్ తో ఫైరింగ్ చేసిన నేపథ్యంలో చాలా టార్గెటెడ్ గానే చందు రాథోడ్ ని హతమార్చే ప్రయత్నం ఆ దుండగుడు చేశాడు. భూ వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు తేల్చేశారు. ఎస్ పెట్రిషియా, దానికి క్లియర్ గా అర్థమవుతోంది. భూ వివాదమే ప్రధాన కారణంగా ఆ దుండగుడు చందు రాథోడ్ పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అంటే చందు రాథోడ్ పైన రెక్కి నిర్వహించారా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన ఏదో అనుమానం కలుగుతోందా?